ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసుకుంటే మన వన్ ప్లస్ ఉంచామట. సో వన్ ప్లస్ 15R స్మార్ట్ ఫోన్కి సంబంధించిన లాంచ్ డేట్ అనుకో కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటంటే December 17th రోజున లాంచ్ అవబోతుంది అనమాట. సో బాగానే కొన్ని ఫీచర్స్ పిక్స్ అయితే బయటపడ్డాయి. దీని ప్రకారం కూడా చూసుకుంటే బాక్స్లోని ఛార్జర్ కేసు కూడా వస్తుంది, సిమ్ అన్నీ కూడా వస్తున్నాయని అయితే కొన్ని ఫొటోస్ అవన్నీ లీక్స్ అయితే బయటపడ్డాయి. చూడాలి ఎట్లా వస్తుంది ఏంటనేసి అయితే మాత్రం అప్డేట్ చేస్తాను. సో మేము నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ వాళ్ళంచమాట. సో రియల్మీ Narzo 90 సిరీస్కి సంబంధించిన ప్రైస్ అయితే లీక్ అయిపోయినాయి అంటారు. సో ఇది నేను రూమర్ కింద కన్సిడర్ చేసుకుంటాను. ఏంటంటే రియల్మీ Narzo 90X ఏదైతే ఉందో 15,000కి వస్తుంది. అండ్ రియల్మీ Narzo 90 ఏదైతే ఉందో మనకి 20,000కి వచ్చే అవకాశం అవుతుందని అయితే అంటారు. సో చూడాలి అఫీషియల్గా మనకి లాంచ్ అయినాక సేల్ అయినాక సపరేట్గా అప్డేట్ అయితే చేస్తాం. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళు ఉంచాడు. మోటరోలా Edge 70 Ultra స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటపడ్డాయి అంటాయి. సో చూసుకుంటే ఇక్కడ మెయిన్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో పాటు వస్తుంది, 3nm ప్రాసెసర్. అండ్ ఇది 6.7 inches AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్. అండ్ ఇక్కడ 2500 nit బ్రైట్నెస్ అండ్ HDR10 సపోర్ట్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. సో చూడాలి, కన్ఫర్మ్ న్యూస్ కాదు బై. సో స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినట్టు అయితే అంటారు. సో అప్డేట్ వచ్చినాక నేను ఇంకొక అప్డేట్ అయితే చేస్తాను. కమిటీ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం గూగుల్ వాళ్ళది డిస్కో అనే AI బ్రౌజర్ వచ్చిందంట. నేను కూడా చెక్ చేయలేను. సో ఇది ఒక కమాండ్తోన యాప్స్ తయారు చేసేస్తుందంట. ఏదిరా నాయనా అంటే నాకు డౌట్గానే వచ్చింది. సో చూద్దాం, ప్రస్తుతానికి అయితే మాత్రం వచ్చింది. అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుంటే వాళ్ళు ఏమంటారంటే ఎక్స్పెరిమెంట్ అనేసి అయితే అంటారు. సో ఎక్స్పెరిమెంటల్ అనేసి అయితే అంటారు గూగుల్ యాప్స్ వాళ్ళది. కుదిరితే ట్రై చేయాలనుకుంటే ట్రై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో న్యూస్ చూసుకుంటే మాత్రమే Kali Linux నుంచి అన్నమాట. సో Kali Linux వాళ్ళ కొత్త వర్జన్ అయితే తీసుకొచ్చినప్పుడు లేటెస్ట్ అప్డేట్తో పాటు ఇక్కడ ఆబ్వియస్గా గ్నోమ్ డెస్క్టాప్తో పాటు వస్తుంది. అండ్ ఇది డెబియన్ డిస్ట్రిబ్యూషన్ నుంచి బేస్ చేసుకొని ఉందన్నమాట. మోస్ట్లీ ఏంటంటే సెక్యూరిటీ పర్పస్కి ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట. Kali Linux ట్రై చేసుకోవాలని ట్రై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే రస్ట్ నుంచి అన్నమాట. రస్ట్ 1.92 అప్డేట్ అయితే తీసుకొచ్చి ఇక్కడ అన్వైండ్ ఇదే టేబుల్స్ ఏవైతున్నాయి డిఫాల్ట్ రిఫైన్డ్ లింక్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ దీంట్లో మేజర్గా చూసుకుంటే ఇది దేనికి అనడం, ఇది కోడింగ్ లాంగ్వేజ్ అనమాట, కోడింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది రస్ట్ అనేది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అనమాట. కంట్రీ ఆఫ్ ఆరిజిన్ చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్ అనమాట. మ్యాక్, విండోస్, లినక్స్, BSDలో కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం కలర్ఫుల్ వాళ్ళైతే లాంచ్ చేశారు X870E గేమింగ్ వాళ్ళకి ఓవర్క్లాక్ మదర్బోర్డ్ అనమాట. దీనిలో బిల్ట్-ఇన్ స్క్రీన్తో పాటు కూడా వస్తుంది అనమాట. అంటే ర్యామ్ స్లాట్స్ ఉంటాయి కదా, దాని పక్కకి స్క్రీన్ లాగా అవుతుంది. అండ్ VRMs కాడ కూడా స్క్రీన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసిన ప్రకారం చూసుకుంటే మొత్తం ఫుల్లీ కాంపాక్ట్ అనమాట. PCIe 5.0x16 స్లాట్తో పాటు కూడా వస్తుంది, మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఇండియాకి వస్తుందో రాదో తెలియదు, అదొకటి. నెక్స్ట్ చూసుకుంటే AMD వాళ్ళని చెప్తారు. సో AMD వాళ్ళైతే Ryzen 4000 సిరీస్ అయితే స్పాట్ అయిందన్నమాట. చిప్సెట్ డ్రైవర్స్ ఉంటాయి కదా, సో గోర్గన్ పాయింట్ అనేసి అయితే చాలామంది అంటారు. సో ఈ చిప్సెట్ డ్రైవర్స్ అయితే స్పాట్ అయింది. ఇక్కడ 400 సిరీస్లో చూసుకుంటే మాత్రం హైయెస్ట్ 12 core 24 threads ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే హింట్స్ అయితే బయటపడ్డాయి. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం Bandai Namco వాళ్ళది అఫీషియల్ పబ్లిషర్ సేల్ అయితే స్టార్ట్ వస్తుంది అన్నమాట. స్టీమ్లో 90% డిస్కౌంట్తో పాటు కూడా వస్తుంది. సో దీంట్లో Tekken 7 గేమ్ అయితే మాత్రం మీకు అవైలబుల్ ఉంది 247 రూపీస్కి, అంటే 250 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. మంచి గేమ్ అంటాను బై. Tekken ఫ్యాన్స్ అయితే ఛాన్స్ దొరికింది బై, తీసుకోమని అయితే అడ్వైజ్ అయితే చేస్తాను. డీసెంట్ గేమే. i3 6th or 7th జనరేషన్ అయినా సరే ఈజీగా మీరు రన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండాల్సింది అనమాట. అండ్ ఆల్సో 6GB స్టోరేజ్ అనమాట. సో ట్రై చేయండి. Tekken వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటాను. ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ బై. నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.